హలో ఎవరీవన్, దిస్ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము డాలస్ లో ఉన్నాం. సెటిలర్స్ హ్యావ్ ఆర్వీ పార్క్ అనే ప్లేస్ లో మా ఆర్వీని పార్క్ చేసుకొని ఉన్నాము. సో ఈ రోజు మేము డాలస్ నుంచి అర్కాన్సాస్ వెళ్తున్నాము. నిన్న నైట్ 2 బ్యాడ్ థింగ్స్ జరిగాయి. ఒకటేమో ఆన్ టైమ్ లో మేము బుక్ చేసుకున్న ఆర్వీ పార్క్ కి వెళ్ళలేకపోయాము. అండ్ సెకండ్ వన్ ఏమో గ్యాస్ లోకి పుల్ చేసుకుంటున్నప్పుడు సేఫ్టీ రాడ్ సైడ్ ఉన్న క్యాబిన్ డోర్స్ కి గీసుకుంది. అండ్ నైట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అండ్ యూనో ఆర్వీ సెటప్ చేయగలిగాము. సీవేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ సెటప్ చేసాము. బట్ మార్నింగ్ మేము ఆ డోర్స్ క్లోజ్ చేస్తుంటే క్లోజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వాలంటే మా ట్రిప్ అవి ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, హెల్ప్ కోసం ట్రై చేస్తున్నాము. ఇంకా ఏమీ మాకు హెల్ప్ దొరకలేదు. నాట్ షూర్ అసలు ఇప్పుడు ఈ ట్రిప్ ఉంటుందో లేదో తెలియదు. చూడాలి ఏం జరుగుతుందో. Finally, our RV is here. So, ఇప్పుడు స్టఫ్ అంతా ఆర్వీలోకి ఎక్కిస్తున్నాము. ప్యాకింగ్ ఆల్ స్టఫ్. Put that fast touch. Going on a cross-country trip to meet Pamela Anderson. Alright, we just started our road trip to Arkansas from San Antonio. So day 1, we are going to Dallas, right? First stop is at Dallas, Cedar Hill State Park. Yes, Cedar Hill. And we're gonna stay over there, and from there we're gonna start to Ozark tomorrow morning. ఇక్కడ టర్న్ తీసుకొని గ్యాస్ కొట్టించేటప్పుడు సేఫ్టీ రాడ్ తగిలి ఆర్వీ కొంచెం డ్యామేజ్ అయింది సైడ్కి. కింద పెయింట్ మొత్తం పోయింది. ఇక్కడ బాగా డ్యామేజ్ అయింది. ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక చిన్న ప్యాచ్, ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ పడింది. మేము 10 o'clockకి సిడర్ హిల్ స్టేట్ పార్క్కి ఎంటర్ అవ్వాలి. టైం వచ్చి ఇప్పుడు డెస్టినేషన్ 10:35 చూపిస్తుంది. ఆస్టిన్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక గ్యాస్ స్టేషన్లో మాకు సైడ్కి చిన్న ప్యాచ్ పడింది. బికాజ్ సైడ్కి సేఫ్టీ రాడ్స్ ఉంటాయి, ఎస్టిమేట్ చేయలేకపోయాము. ఇప్పుడే కొన్ని ఆర్వీ పార్క్స్కి ఫోన్ చేసాము. లక్కీగా డాలస్లో కాకుండా ఫోర్ట్ వర్త్లో ఒక స్లాట్ దొరికింది. వాళ్ళు 24/7 ఓపెన్ ఉంటారు. సో ఇవాళ నైట్ అక్కడ ఆర్వీ పార్క్ చేసి అక్కడే స్టే ఉండి మార్నింగ్ మేము ఆర్కాన్సాకి స్టార్ట్ అవుతాం. సో టైం ఇప్పుడు 11 అయింది. ఇప్పుడే సెటిలర్స్ హ్యావ్ ఆర్వీ పార్క్ వచ్చాం. అండ్ ఆర్వీ ఇప్పుడే పార్క్ చేస్తున్నాము. All the way. On this now, water. On cheyale. On this. లైట్ ఓపెన్ చేశాను. Okay. Yeah, this is that will go on that one. Yeah. That's it. The other one. Right side. So this is how we need to take dump from RV. First this. ఇన్సూరెన్స్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ మెక్డేవిడ్ ఫోర్డ్ సర్వీస్కి రమ్మన్నారు. ఇక్కడికి వస్తే వాళ్ళు మన ఆర్వీది సైడ్ డ్యామేజ్ రిపేర్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాం. Because of this, we got standing here. It's like a little bit. Yeah. So tough actually. So what I did is he put a wooden this thing in here and hit it on the top basically. Yeah.
మేము ఆర్వీ పార్క్లో ఇది ఫిక్స్ చేసాము, అదే సర్వీస్ సెంటర్ దగ్గర ఈ పొజిషన్ ఫిక్స్ చేసాము. అంతా తీసేసి లోపలికి వచ్చున్నాము. సో ట్రిప్ ముందుకెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే ఇది సివేజ్. మనము రెస్ట్ రూమ్ వాటర్ కానీ అండ్ ట్యాప్ వాటర్ కానీ యూజ్ చేసినవి వెళ్ళడానికి ఇక్కడ పైప్ ఫిక్స్ చేస్తాం. బ్లాక్ హోల్కి ఈ పైప్ ఫిక్స్ చేయాలి. కాకపోతే ఆ లెఫ్ట్ సైడ్ చూడండి మీరు, స్పేస్ లేదు, రైట్ సైడ్ చాలా స్పేస్ ఉంది. సో ఇప్పుడు అది ఫిక్స్ చేయడానికి వాళ్ళు వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్ప్. ఇక్కడ నుంచి ఆర్కాన్సా ఒక 5 hour డ్రైవ్ ఉంటుంది. మోస్ట్లీ మేము ఈవినింగ్ 6 కల్లా వెళ్ళిపోవాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు డాలస్ డౌన్ టౌన్ ఇక్కడ కనపడుతుంది. Bro, check out the bridge, dude. Amazing. Good man. The view from my RV is really good. Wow. This is beautiful. Yeah, man. Let's take RV inside. We can do kayaking with this, no? Yes. Why not? I feel like I'm driving a lorry or something, like a tractor. Alright, we just stop here. ఇప్పుడే గ్యాస్ స్టేషన్కి వచ్చాము గ్యాస్ ఫిల్ చేయడానికి. గ్యాస్ ఫిల్ చేసుకున్నాం. 2 hours డ్రైవ్ చేసాము. ఇదైతే ఏం ప్రాబ్లం ఇవ్వలేదు. సో ఫార్ ఇట్ ఈస్ గుడ్. ఇంకో 3 hours డ్రైవ్ చేయాలి. లెట్స్ సీ. ఏ నడుపుతావా? ఎందుకు, ఏమైంది? బ్రేక్ ఇంపార్టెంట్ బండికి, యాక్సిలరేషన్ కాదు. అందుకు ఓకే. నీకు డోర్ అది క్లోజ్ చేయలే కూడా అనిపిస్తుంది. డ్రైవ్ చేయి ఒకసారి ఇక్కడ పార్కింగ్ లాట్ లో. ఎందుకు? ఏమన్నా తెలుసా, మన ఇద్దరం డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఏంటి ఏముంది, నడపచ్చులే, నాన్నగారు నడుపుతారులే. బాంధవి మనల్ని వెళ్ళమంటున్నారు. బాంధవి వెళ్ళండి. 3 hours to go. Everyone ready? Yeah. Woo! Let's do it. Say hi. Hello. Woo! Naga. Say hi. So destination 7 PM. 3.5 hours drive. Dude, what you making? I am defrosting chicken for now. గోపి ఏం చేస్తున్నావురా? మనము చికెన్ డ్రమ్ స్టిక్స్ డీఫ్రాస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడే ఫ్రీజర్ లో నుంచి తీసి ఇక్కడ ఆర్వీలో ఉన్న మైక్రోవేవ్ లో జనరేటర్ ద్వారా మనం డీఫ్రాస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని తర్వాత దీన్ని మ్యారినేట్ చేస్తా. ఇప్పుడు మేము డంప్ స్లాట్స్ ఆడుతున్నాం. Mustache. English or Hindi? What is it? Hindi? Okay. It's all Hindi movies. Okay. The one word. Hero. This is hero. Hero. Got it. Come on, that is amazing. Oh, Hrithik Roshan. Got it. How many words are there? 2 words. 2 words. Hrithik Roshan movie. Okay. Heroine. Heroine. Who is heroine? Aishwarya Rai. Aishwarya Rai. No. Hrithik Jodha Akbar. ఇక్కడ మీరు చూడొచ్చు యూఎస్ లో ఆవుల్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారో. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అండ్ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఓకే, ఫైనల్లీ వి ఆర్ హియర్ ఎట్ క్యాథరిన్స్ ల్యాండింగ్. ఇక్కడ ఆర్వీ పార్క్లో మనకి స్లాట్ బుక్ చేసుకోవాలి ఆర్వీ పార్క్ చేసుకోవడానికి. సో మేము 2 months ముందులే బుక్ చేసుకున్నాము. There you go. 28 Virvinti. ఏలన చెయ్యకు బ్రో. Parking permit for RV. మెస్కీట్ వుడ్, ఒక్కొక్క వుడ్ తోటి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మన ఫుడ్కి. సో మనం మెస్కీట్ వాడుతున్నాం ఈరోజు.
మన బార్బెక్యూ చికెన్ రెడీ అయిపోయింది. మంచి చారు వచ్చింది అండ్ ఈవెన్లీ కుక్ అయిపోయింది. లోపల మొత్తం వైట్ ఉంది మీట్ అండ్ దట్స్ హౌ వి నో దట్ ఇట్స్ ఆల్ కుక్. సో పింక్ లేకుండా వైట్ ఉంటే మనకు కుక్ అయిపోయినట్టు చికెన్. సో మన దగ్గర మంచి కేజన్ సీజనింగ్ ఉంది. సో ఇది ఒక లూయిజియానా గ్రోసరీ స్టోర్లో కొన్నాం మనం. ఇట్స్ అ మైల్డ్ సీజనింగ్ బట్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్. సో లెట్స్ put in those flavors over here, season our chicken. Let's give this for tasting. టేస్టింగ్ చికెన్ టేస్టింగ్ మీరు బాబానండి మీకు యమ్మీ అంటది, నేను హాట్ అంటాను. నువ్వు యానప్పుడు లోపలికి అనేసి బయటకు వచ్చామన్నా. అది మళ్ళీ అందరు వీళ్ళేనా అందరికి చెప్పడం. నేను చికెన్ చాలా బరువుగా ఉందా కవన్ టేక్ ఫాస్ట్ యా. It's recording. It's recording already. Yummy. It's so good. You can see that meat. It's well cooked. Gopi, thank you so much, dude. రాత్రి అక్కడ గ్యాస్ స్టేషన్ నుంచి పుల్ ఓవర్ చేస్తున్నప్పుడు అక్కడున్న కొలిజన్ బార్స్కి మా ఆర్వి గుద్దుకొని ఒక సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద స్టోరేజ్ ఏరియాస్ ఏమైందంటే లోపలికి బెండ్ అయిపోయాయి. అది నిన్న రాత్రి సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసాం కానీ అది వాళ్ళ క్లోజ్ అవ్వలేదు. పొద్దున అది చాలా పెద్ద హెడేక్ ఉండే, ఎందుకంటే వీ హ్యాడ్ టు కమ్ టు క్యాథరిన్స్ ల్యాండింగ్. కాకపోతే ఏం జరిగింది అంటే మేము సేడర్ హిల్లో పడుకోవాల్సింది వేరే ఏదో ఆర్వీ పార్క్లో పడుకున్నాము. అక్కడ ఒక అతను మేబీ సమ్ 50-60 year old వైట్ గై ఆర్వీ పార్క్ అంతా మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరికైనా ఏమైనా హెల్ప్ ఉంటే చేసేవాడు. ఇవాళ పొద్దున అసలు ఏం చేయాలో తెలియదు, డక్ట్ టేప్ పెట్టుకొని వెళ్దామన్న టైంలో తను వచ్చేసి దానిలో టూ పార్ట్స్ పాడైపోయాయి. దాంట్లో ఒక పార్ట్ ఫిక్స్ చేశాడు, ఇంకో దానికి ఫ్లెక్స్ టేప్ అని ఒకటి ఉంది, చాలా స్ట్రాంగ్ అదెసివ్ టేప్. దాన్ని యూస్ చేసుకొని మేము టెంపరీగా తీసుకొని పక్కనే ఉన్న ఒక సర్వీస్ సెంటర్కి వెళ్ళాము. 15-20 minutesలో అవన్నీ బాక్సెస్ క్లోజ్ అయ్యాయి. వీ కుడ్ స్టార్ట్ ఆన్ యాక్చువల్గా, లేకపోతే ఇవాళ డే అంతా వేస్ట్ అయిపోయేది. ఈ మీన్ టైం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సమ్ 4 hours 5 hours పట్టింది. దానిలో ఇన్సూరెన్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాము. మా ఆర్వీ ప్రొవైడ్ చేసిన ఇన్సూరెన్స్లో అసలు కొల్యూషన్ డ్యామేజ్ అని ఉంది, అది మేము తీసుకున్నాము. విచ్ ఇస్ లైక్ లయబిలిటీ కంటే ఎక్కువ. లయబిలిటీ అంటే వెన్ యూ టేక్ ఎనీ కార్ ఆర్ మోటార్ వెహికల్, మీరు వేరే ఎవరినన్నా థర్డ్ పార్టీ వాళ్ళని గుద్దితే వాళ్ళకు అయిన డ్యామేజ్ అంతా మీ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ మస్ట్ ఫర్ ఎనీ ఆటో వెహికల్ యూ క్యారీ ఆన్ రోడ్. సో అది ఆల్రెడీ ఉండింది. అది కాకుండా మేము కొల్యూషన్ కూడా తీసుకున్నాము. కొల్యూషన్ ఈజ్ లైక్ యూ హిట్ ఎ పోల్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎనీ అదర్ వెహికల్, దట్ ఇస్ కాల్డ్ కొల్యూషన్. కానీ నిన్నటి ఇన్సిడెంట్ తర్వాత ఇవాళ మార్నింగ్ కాల్ చేసి చెప్తే వాడు అది నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది, కొలిజన్లో కవర్ అవ్వకపోవచ్చు అని చాలా భయపెట్టాడు. చాలామంది అడుగుతారు స్మోర్స్ ఎలా చేయాలని. ఇవి మ్యాష్మెలోస్. దీన్ని గ్రిల్ పైన కొంచెం హీట్ చేసి 2 crackers మధ్యలో హర్షీస్ చాక్లెట్ పెట్టుకొని తినాలి. ఫస్ట్ నేను గ్రిల్ చేస్తున్నాను. మ్యాష్మెలో మొత్తం కంప్లీట్గా బర్న్ అయింది. అండ్ 2 crackers and 1 Hershey's chocolate.